రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినటువంటి కల్తీ నెయ్యి కేసు వ్యవహారంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఈ కేసులో నిందితులుగా ఉన్న వారిలో ముగ్గురు అప్రూవర్గా మారారు. జరిగినటువంటి వాస్తవాలను వారు బయటపెట్టారనేటువంటి వార్తలను మనం చూసాం. అలాగే ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ ఇచ్చినటువంటి రిపోర్టులను కూడా మనం చూసాం. సిట్ దాఖలు చేసినటువంటి ఛార్జ్షీట్లో ఏముందనేది కూడా మనం విన్నాం, చూసాం. ఈ నేపథ్యంలోనే ఈ కల్తీ మద్యం కేసు వ్యవహారం మీద ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటనకు వెళ్ళబోతున్నారు. అక్కడ కొంతమంది కేంద్ర మంత్రులను కలిసేటువంటి అవకాశం ఉందని, వారికి అంటే కొన్ని వాస్తవాలను కూడా వారి దృష్టికి తీసుకువెళ్ళబోతున్నారు అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు నిమ్మగడ్డ సీతారత్న కుమారి గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. కల్తీ నెయ్యి కేసు వ్యవహారం నిజంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఈ కేసు వ్యవహారంలో కొన్ని కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఈ కేసులో నిందితులుగా ఉన్నటువంటి ముగ్గురు అప్రూవర్గా మారారు అనేటువంటి వార్తలను మనం చూసాం. అలాగే ఎన్డీఆర్ఐ ఇచ్చినటువంటి రిపోర్ట్ మనం చూసాం, ఎన్డీడీబీ ఇచ్చినటువంటి రిపోర్ట్ చూసాం. దీని మీద భిన్నాభిప్రాయాలు అయితే భిన్న వాదనలను తెర మీదకి తీసుకొస్తూ ఉన్నారు. అంటే కూటమి నేతలేమో ఖచ్చితంగా నెయ్యి కల్తీ జరిగింది, నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసింది అంటూ వారు చెప్తూ ఉంటే, నెయ్యే కాదు అనేటువంటి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టి జంతువుల కొవ్వు కలవలేదన్నట్టుగా ఆయన బుకాయించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు ఈరోజు ఈ కల్తీ నెయ్యి కేసు వ్యవహారం మీద చంద్రబాబు గారు ఢిల్లీ పర్యటనకు వెళ్ళబోతున్నారు. ఏంటి, ఎవరెవరిని కలిసేటువంటి అవకాశం ఉంది, ఏం జరగబోతుంది ఈ కేసులో అంటే ఏం చెప్తారు మేడం? అంటే ఇది చాలా కొన్ని కోట్ల మంది భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం ఇది. దానివల్ల ఏంటంటే రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, యావత్ భారతదేశం ప్లస్ విదేశాలలో ఉన్నటువంటి ఇండియన్స్ ప్లస్ విదేశాల్లో ఉన్నటువంటి ఫారినర్స్ కూడా నమ్మకం ఉన్నటువంటి రిచెస్ట్ గాడ్ ప్లస్ విపరీతమైనటువంటి భక్తి భావనలు నమ్మకం ఉన్నటువంటి అలాంటి సాక్షాత్తు శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి ప్రసాదం లడ్డు. ఆ లడ్డూలో కల్తీ జరిగింది అని వచ్చేసరికి ఒక్కసారిగా హిందువుల యొక్క మనోభావాలు చాలా విపరీతంగా హర్ట్ అయ్యారు, బాధపడ్డారు. ఎందుకంటే మనం పూర్వం నుంచి చూస్తే కనుక తిరుపతి లడ్డు ఎవరన్నా మనకి ఇస్తే కనుక లడ్డూని ముక్కలు చేసి ఇస్తే దాన్నే మనం అందరికీ కొంచెం కొంచెం మన ఫ్యామిలీ మెంబర్స్కి పెడతాం, ఫ్రెండ్స్కి పెడతాం, ఎంతో కొంత దాన్ని మహాప్రసాదంగా తీసుకుంటాం. అది కూడా మనం తీసుకునేటప్పుడు చెప్పులు విడిచి ఇలా మహాప్రసాదంగా తీసుకుని ఇలా నమస్కారం పెట్టుకుని ఇట్లా తింటాము. అంత పవిత్రమైనటువంటి ప్రసాదానికి అత్యంత ప్రాశస్త్యం ఉన్నటువంటి ఆ ప్రసాదాన్ని కొన్ని వందల సంవత్సరాల నుంచి, అంటే ఆల్మోస్ట్ 300 years బ్యాక్ నుంచి కూడా కల్తీ లేని నెయ్యితోటి మహాప్రసాదం దాన్ని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వకముందు వరకు కూడా దాని మీద ఎటువంటి కంప్లైంట్స్ లేవు. కల్తీ లేని నెయ్యితో లడ్డూ తయారు చేయడం అనేది ఇప్పటి వరకు జరిగింది. ఆల్ ఆఫ్ ఎ సడన్ మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, వైవి సుబ్బారెడ్డి గారు తిరుపతి తిరుమల దేవస్థానం చైర్మన్ అయిన తర్వాత మొత్తం కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. తిరుమల వాతావరణం కావచ్చు, లేకపోతే వాళ్ళు తీసుకున్నటువంటి స్టెప్స్ కావచ్చు, వాళ్ళకి ఉన్న అవగాహన రాహిత్యం కావచ్చు, వాళ్ళకి హిందూ ధర్మం ప్రకారం, హిందూ సాంప్రదాయం ప్రకారం ఏ విధంగా ఉండాలి, ఎలా ముందుకు, ఇట్స్ వెరీ వెరీ పెద్ద సంస్థ తిరుపతి తిరుమల దేవస్థానం. దాన్ని ఆర్గనైజ్ చేయాలి అంటే కనుక అపారమైన అనుభవం ఉండాలి. ముఖ్యంగా పవిత్రమైన భక్తి భావంతో తిరుపతి తిరుమల దేవస్థానం చైర్మన్ ఉండాలి. అక్కడ పనిచేసే వాళ్ళకి ఆ భక్తి భావన అనేది ఉండాలి. అప్పుడే వాళ్ళు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా, ఎక్కడ అవకతవకలు లేకుండా, కల్తీ లేకుండా, పవిత్రంగా డే మొదలైనప్పటి నుంచి, తెల్లవారి శ్రీవారి సేవ మొదలైనప్పటి నుంచి ఎండ్ అయ్యే వరకు కూడా పవిత్రమైన భావంతో జరగాల్సినటువంటి కార్యక్రమం. అలాంటి భావాలు ఉన్న వ్యక్తి అక్కడ ఉండాలి. బట్ ఫార్చునేట్లీ అన్ఫార్చునేట్లీ ఒక క్రిస్టియన్ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి అక్కడ చైర్మన్గా అయ్యారు. నేను ఒకటే సూటిగా అడుగుతున్నాను, చర్చెస్లో ఒక హిందూ వాళ్ళని ఫాస్టర్గా యాక్సెప్ట్ చేస్తారా? చేయరు. లేదంటే ఒక మసీదుల్లో ఏమన్నా హిందువుల్ని చేస్తారా?
ఇక్కడ ఎందుకు చేశారు? ఓకే, చేశారు. చేసిన తర్వాత దాన్ని అడాప్ట్ చేసుకుని, అర్థం చేసుకుని, భక్తుల మనోభావాలకు అనుగుణంగా అక్కడ ప్రయత్నాలు చేశారా లేదా? తుంగలోకి తొక్కారు. తుంగలోకి తొక్కి ఈ రోజున పెద్ద ఇష్యూగా అయ్యి అది జగన్మోహన్ రెడ్డి గారి కాళ్ళ కింద భూమి పగిలిపోయే అంత స్టేజ్కి ఆయన తెచ్చుకున్నారు వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాల వలన. భక్తుల మనోభావాలు. ఇంకొక పెద్ద విషయం ఏంటో తెలుసా అండి, ఇక్కడ వీళ్ళు చేసింది అయోధ్య రామ మందిరానికి కూడా తిరుపతి తిరుమల దేవస్థానం ప్రసాదం తీసుకెళ్లారు లడ్డూని. ఇదే హయాంలో ఇదే కల్తీ లడ్డూని. ఇమాజిన్, అయోధ్య రామ మందిరం ప్రపంచవ్యాప్తంగా అసలు ఇండియాలో ఉన్నటువంటి హిందువుల మనోభావాలకి ప్రతీక అయోధ్య రామ మందిరం. దానికి మోడీ గారు ఎంత నియమ నిష్టలతోటి ఉండి ఆ పూజా కార్యక్రమాలు చేశారు, ఏ విధంగా చేశారు, అది ప్రతి ఒక్క భక్తుడి కాంట్రిబ్యూషన్ ఉంది అయోధ్య రామ మందిరంలో. ఈవెన్ మై కాంట్రిబ్యూషన్, యువర్ కాంట్రిబ్యూషన్. హిందూ అన్న ప్రతి ఒక్కళ్ళు ₹1, ₹5, ₹10 కాంట్రిబ్యూట్ చేశారు. అందులో కూడా ఈ లడ్డు వెళ్ళిద్ది. జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏ విధంగా సమాధానం చెప్తారు? ఏ విధంగా జస్టిఫై చేసుకుంటారు? ఏ విధంగా మాట్లాడతారు? అంటే జంతు కొవ్వు అందులో కలగలేదు, రసాయనాలు కలిగినాయి అని చెప్పేసి మాట్లాడితే అంటే అక్కడ లడ్డు అపవిత్రం అయిందా లేదా? ఆయనే ఒప్పుకుంటున్నారు. వైవి సుబ్బారెడ్డి గారు యాక్సెప్టెడ్, కరుణాకర్ రెడ్డి గారు యాక్సెప్ట్ చేశారు. ఇందులో కల్తీ జరిగింది, రసాయనాలు జరిగినాయి. అంటే రసాయనాలు కూడా ఏంటి అసలు? అవి బాత్రూంలో అనేటువంటి ఒక రసాయనాన్ని కలిపారు, అది బాత్రూమ్ అంటే ఎంత మీకు చులకన ఫీలింగ్ హిందూ భక్తుల మీద. అంటే మీకు అసలు ఇదే పనిని ఇదే క్రిస్టియన్ భక్తులకి మీరు హర్ట్ చేస్తారా? ఇది ఏదైతే తిరుపతి తిరుమల దేవస్థానంలో మీరు ఎంత అపవిత్రం చేశారో, అపచారం చేశారో, క్రిస్టియన్ చర్చెస్లో కూడా మీరు ఇదే చేస్తారా? చెయ్యగలరా? క్రిస్టియన్ భక్తుల మనోభావాలను కించపరచగలరా? ఎందుకు చేశారు మీరు ఇక్కడ? మీ ఉద్దేశం ఏంటి? భక్తుల మనోభావాలని ఎందుకు కించపరిచారు? ఇది నాట్ ఓన్లీ బోత్ తెలుగు స్టేట్స్ అండి. ప్రసాదం అనేది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మొత్తం నార్త్ స్టేట్స్కి వెళ్తుంది, ఫారెన్ వెళ్తుంది, కోట్ల మందికి ఆ ప్రసాదం వెళ్తుంది. మీరు అందులో జంతు కొవ్వుని కలిపి లేకపోతే రసాయనాలను కలిపి ఈ రోజునేమో అందులో కొవ్వు కలవలేదు, రసాయనాలు కలిసినాయని మీరే ఒప్పుకుంటున్నారంటే అక్కడ లడ్డూని అపవిత్రం చేశారు కదా. అసలు అందులో నెయ్యే లేదు. మీరు ఆ లడ్డూని చూస్తే కనుక ఇది నాకు తెలిసి భక్తులందరూ అబ్జర్వ్ చేసినటువంటి విషయం, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. లడ్డూను చూస్తే 3-4 డేస్ తర్వాత దాని రంగు మారుతుంది, దాని రుచి మారుతుంది, దాని యొక్క ఏమనాలి ఆ నెయ్యి స్మెల్ రావట్లా, పాడైపోయిన స్మెల్ రావడము. అది పార్సెల్లో వస్తే కనుక 2 రోజులకే పాడైపోవడము, డ్రై అయిపోవడము. ఇవన్నీ భక్తులందరూ వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు దాన్ని అబ్జర్వ్ చేసిన విషయం భక్తులకి. కానీ బ్యాక్ ఎండ్లో ఇంత ఘోరం జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలే. ఇంత లడ్డు ఎందుకు తేడాగా ఉంది, రిచ్ ఎందుకు మారింది, టేస్ట్ ఎందుకు మారింది, నెయ్యి వాసన ఎందుకు రావట్లేదు అనేది అనుకున్నారే తప్ప ఇంత ఘోరం బ్యాక్ ఎండ్లో జరుగుతుంది, భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా నిర్ణయాలు తీసుకున్నారు. ఇన్ని చేసి ఆ నెయ్యి అనేది నెయ్యే లేకుండా అసలు ఎప్పటి నుంచో వస్తున్నటువంటి నెయ్యి సప్లై చేసే అటువంటి సంస్థని పక్కన పెట్టేసి మీరు కొత్తగా ఎందుకు ఇచ్చారు? టెండర్లను ఎందుకు పిలిచారు? అనుభవం లేని టెండర్ని. మీకు 300కి 400కి వస్తుందా అండి నెయ్యి? ఆవు నెయ్య ఎక్కడ వస్తుంది అసలు మీకు? అసలు ఏ ఒక్కళ్ళకి మినిమం కామన్ సెన్స్ ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా మీకు నెయ్యి అంత తక్కువ రేటుకి రాదు. ఎగ్జాక్ట్లీ. మీరు అంత తక్కువ రేటుకి ఎలా వచ్చింది? ఎందుకు అక్కడ దాదాపు 250 కోట్లు గల్లంతైనాయి. ఏం చేశారు? ఫర్గెట్ అబౌట్ మనీ. అక్కడ ఆ రెస్పెక్ట్, ఆ భక్తి, ఆ యొక్క ప్రజల మనోభావాలు గాలికి వదిలేశారు లెక్కలేని తనంగా. చేయగలిగారంటే నేను అదే అంటున్నా, ఏదైతే ఏ సామాజిక హిందూ వర్గానికి చెందిన వాళ్ళు అక్కడ ఉంటే ఇలాంటి ఘోరం జరిగి ఉండేది కాదు.
ఓకే, ఇప్పుడు కల్తీ నెయ్యి కేసు వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఢిల్లీ పర్యటనకు వెళ్ళబోతున్నారు. అక్కడ కొంతమంది కేంద్ర మంత్రులతో కూడా కలవబోతున్నారు. ఏంటి అసలు ఈ కేసు వ్యవహారంలో ఏం జరగబోతుందంటారు? అంటే డెఫినెట్గా షేర్ చేయొచ్చండి ఇన్ఫర్మేషన్ వాట్స్ గోయింగ్ ఆన్ దిస్ అని, ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో, ఎంత అన్యాయం జరిగింది, ఎంత ఇలాంటి తప్పుడు పనులు చేశారు అనేది. అఫ్ కోర్స్ సెంట్రల్కి వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వాళ్ళకు ఉంటాయి, బట్ ఈ స్టేట్ని రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, అందులో చంద్రబాబు నాయుడు గారు కులదైవం సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి. సో ఆయన స్వామివారికి ఎంత అపచారం జరిగింది, భక్తులకి ఎంత మనోభావాలు దెబ్బతిన్నాయి అనేది మొత్తం ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. యాక్షన్ తీసుకోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే యాక్షన్ తీసుకోలేకపోతే భక్తులు రేపు వీళ్ళని క్వశ్చన్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారు. మీరు యాక్షన్ తీసుకోలేదంటే ఊరుకోరు కదా, యాక్షన్ ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. అది యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు హిందువులందరికీ కూడా చేతులు జోడించి నమస్కరించి తప్పు జరిగింది, అపచారం జరిగింది, నన్ను క్షమించండి, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది అనేది చెప్పాల్సినటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఎందుకంటే ఆ రోజున ఆయన ముఖ్యమంత్రి. ఏది మంచి జరిగినా చెడు జరిగినా కూడా ఆ బాధ్యత చైర్మన్కి వెళ్తుంది, సుబ్బారెడ్డికి, అక్కడ ఉన్నటువంటి ముఖ్యమైన అధికారులు కావచ్చు, ముఖ్యమైన వ్యక్తులు కావచ్చు, దానికి దారితీసిన పరిస్థితులకి సపోర్ట్ చేసిన వ్యక్తులు కావచ్చు. ఎండ్ ఆఫ్ ద డే టాప్ మోస్ట్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. దే ఆర్ ఆన్సరబుల్ టు ద పీపుల్ ఆఫ్ హిందూ. ఖచ్చితంగా వాళ్ళకి క్షమాపణ చెప్పాలి. చెప్పకపోతే గనక చరిత్ర క్షమించదు. ప్రజలే ఆల్రెడీ మొన్న తీర్పు ఇచ్చారు. భవిష్యత్తులో కూడా మొన్న వచ్చిన 11 సీట్లు కూడా వస్తాయో రాదో ఈసారి. ఎందుకంటే చేసిన తప్పుల్ని సరిదిద్దుకుంటే కొంచెమైనా కూడా ఓకే రిపెంట్ అవుతున్నారు అనే ఫీలింగ్ ఉంటుంది. అది కూడా లేకపోతే అడ్డగోలుగా బుకాయిస్తే, చంద్రబాబు నాయుడు గారిని బ్లేమ్ చేస్తే, చంద్రబాబు నాయుడు గారిని తిడితే ఏమీ రాదు. చేసిన తప్పుల్ని ఒప్పుకొని క్షమాపణ అడగండి. అట్లీస్ట్ ప్రజల్లో మీకు కొంతైనా ఓకే ఏదో చేసాడులే తప్పు అనేది ఎంతన్నా ఉండడానికి అవకాశం ఉంది. సో అందుకని చెప్పి నేనేమంటున్నానంటే ఎదురుదాడి మానేసి, మీ తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి ఎదురుదాడిని మానేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడతాము, అటాక్ చేస్తాం చంద్రబాబు నాయుడు గారి మీద అని మాట్లాడతాం అనేది అస్సలు కరెక్ట్ కాదు. ఇది చాలా ప్రూవ్ అయిపోయిన విషయం. వాళ్ళు ఎక్కడి నుంచి కొన్నారు, ఎట్నుంచి ట్రాన్స్పోర్ట్ చేశారు, ఎలాంటి ప్రొక్యూర్మెంట్ ఏ విధంగా తీసుకొచ్చారు, ట్రాన్స్పోర్టేషన్ ఎవ్రీథింగ్ రికార్డెడ్. సిట్ మొత్తం అన్నీ రికార్డ్ చేసింది, ఎవిడెన్సెస్ అన్నీ ఉన్నాయి, ఇట్స్ ప్రూవ్డ్. వాళ్ళు జంతువులు లేదన్నా కూడా అది రసాయనాలు అయింది. ఇదన్నీ పక్కన పెట్టినా కూడా ఎవరైతే ప్రసాదం తిన్నారో వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి కదా రసాయనాలు కలిసినాయి అంటే. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఖచ్చితంగా సీరియస్గా చంద్రబాబు నాయుడు గారు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు, యాక్షన్ తీసుకోవడానికి కూడా తీసుకోవాలి. ఎగ్జాక్ట్లీ యాక్షన్ తీసుకునే అవకాశం కూడా ఉందంటారు. తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే హిందువులు మనోభావాలు దెబ్బతీశాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు పనిష్మెంట్ ఇవ్వాల్సిందే. అది వెయిట్ చేస్తారు, చూస్తారు. ఇవ్వకపోతే కనుక చంద్రబాబు నాయుడు గారి మీద కోపం వస్తుంది కదా. సో అఫ్కోర్స్ భారతీయ జనతా పార్టీ కొంచెం హిందూ భావజాలం ఉన్న పార్టీ కాబట్టి వాళ్ళు కూడా ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మాత్రం చెప్పవచ్చు. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.